అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎంతో అన్యోన్యమైన పిచ్చుకల జంట కాపురం ఉండేవి. భర్త పిచ్చుక పేరు రాజు. భార్య పిచ్చుక పేరు గౌరి. ఏవండి, కూరగాయలు అయిపోయాయి, మార్కెట్‌కి వెళ్ళి కొనుక్కొని రండి అంటూ గౌరి రాజుకి చెప్తుంది. అప్పుడు రాజు, ఈరోజు కూరగాయలేమి వద్దులే, నేను అడవిలోకి వెళ్ళి తోటకూరలు కోసుకొని వస్తాను అని చెప్పి రాజు అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరతాడు. హా! తన చిన్ని చిన్ని రెక్కలతో ఎగిరి 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 మన రాజుగానికి బాగా అలసట వస్తుంది. అలా ఒక చెట్టు పైన కూర్చొని విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు. అప్పుడే పొరుగురిలో పెళ్లికి వెళ్ళిన భార్యాభర్త ఎండలో అలసిపోయి వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు. ఏవండి, పెళ్లి చాలా బాగా జరిగింది. నాకైతే వంకాయ, పప్పు, అన్నం చాలా నచ్చాయి. చాలా రుచికరంగా కూడా ఉన్నాయి అని అతని భార్య చెప్తూ ఉంది. అప్పుడు ఆ భర్త, నాకైతే పాయసం భలే నచ్చింది. పాయసంలో జీడిపప్పులు, కిస్మిస్, బాదాం ఎంతో రుచికరంగా ఉన్నాయి. రుచి చాలా అమోఘం అంటూ పెళ్లిలో జరిగిన వంటల గురించి ఆ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ మాటలు విన్న మన రాజుగాడు ఇలా అనుకుంటున్నాడు, నేను కూడా ఇవాళ ఎలాగైనా సరే పాయసం చేయించుకుని తింటా. నాకు పాయసం అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు చెప్తుంటే నాకెంతో నోరూరింది అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. ఎంతో ఆత్రంగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ తన భార్య గౌరీ దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు, గౌరీ, నాకు ఈరోజు పాయసం తినాలనుంది, వండి పెడతావా అని అడుగుతాడు. అప్పుడు గౌరీ, సరేనండి, మీకు పాయసం అంటే చాలా ఇష్టంగా నేను చేసి పెడతానులే. మీరు బజారుకెళ్ళి పాలు, పంచదార, చక్కెర, పాయసానికి ఏమేం అవసరమో అవన్నీ తీసుకొని రండి అని గౌరీ చెప్తుంది. అలాగే నెయ్యి కూడా మర్చిపోకుండా తీసుకొని రండి అంటూ రాజుకి పదే పదే చెప్పింది. గౌరీ చెప్పిన మాటలకు రాజు, సరే నేనేం మర్చిపోనులే, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తీసుకొని వస్తాను అంటూ రాజు అక్కడి నుంచి బుట్టి తీసుకుని గబగబా ఎంతో ఆత్రంగా బజారు వైపు పరిగెత్తాడు. బజారుకు వెళ్లిన రాజు ఇంకా రాలేదేంటి అని భార్య గౌరి ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూడడంలోనే రాజు పాయసానికి సరిపడా పాలు, చక్కెర ప్రతి ఒక్కటి తీసుకొని బుట్ట నిండా పెట్టుకొని ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చాడు. గౌరీ, పాయసానికి సరిపడా సరుకులన్నీ తెచ్చాను, నువ్వు వెంటనే పాయసం చేయడం ప్రారంభించు. కమ్మని వాసనతో తీయ తీయని పాయసం ఎప్పుడు తినాలా అని చాలా ఆత్రంగా ఉంది. నువ్వు వెంటనే చేసి పెట్టు అని భార్య గౌరికి చెప్తాడు. గౌరీ ఆ బుట్టను తన నోటితో పట్టుకొని పొయ్యి వెలిగించడానికి వెళ్ళింది. గౌరీ పాయసం చేయడం మొదలుపెట్టింది. ఇలా మొదలు పెట్టిందో లేదో పక్క నుంచి రాజు, గౌరీ పాయసం అయిందా అని భార్యని అడుగుతున్నాడు. గౌరీ, లేదండి, ఇప్పుడే నీళ్లు బియ్యం వేశాను, ఇంకాసేపు పడుతుంది ఉడకడానికి అని చెప్తుంది. కాసేపు ఆగి పొయ్యి దగ్గరికి వచ్చాడు రాజు. ఉడుకుతున్న పాయసాన్ని చూసి ఇలా అడిగాడు, గౌరీ, ఇంకెంతసేపు? పాయసం సువాసన అడవి మొత్తం గుమగుమలాడుతోంది, నాకు చాలా ఆకలి వేస్తుంది అని అడిగాడు. అప్పుడు గౌరీ, ఏవండి, కిస్మిస్, బాదాం వేసి దింపేస్తాను, ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టుకోండి అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి పాయసం తయారవుతుంది. తయారైన తర్వాత గౌరీ రాజుని పిలుస్తుంది. రాజు
ఆ పాయసం సువాసనకి పరిగెత్తుకుంటూ వస్తాడు. పాయసం మంచి సువాసనతో చాలా వేడిగా ఉంది. గౌరీ, పాయసం అయిందా? నేను తినవచ్చా ఇప్పుడు అని ఎంతో ఆత్రంగా గౌరిని అడిగాడు రాజు. గౌరీ, అవునండి, తయారైంది. కానీ పాయసం మీరిప్పుడే తినలేరు. చాలా వేడిగా ఉంది అని గౌరీ చెప్తుండగానే రాజు ఆత్రం తట్టుకోలేక ఆ పాయసంలోకి మూతి పెడతాడు. అప్పుడు రాజు మూతి చాలా ఎర్రగా కందిపోతుంది. గౌరిని తిట్టి కోపంతో ఆ గిన్నెని విసిరేస్తాడు రాజు. అప్పుడు గౌరికి కోపం వస్తుంది. నేను చెప్పేది వినకముందే వేడివేడి పాయసంలోకి నీ మూతి పెట్టి ఎర్రగా కాల్చుకున్నావు. ఆ కోపంతో గిన్నెను విసిరేశావు. నేను కష్టపడి చేసిన పాయసాన్ని ఒక్క నిమిషంలో నేలపాలు చేశావు. ఇంత ఆత్రం ఎందుకు నీకు? అంటూ కోపంగా రాజును తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజు కొంచెం సేపు తర్వాత నేలపై పడి ఉన్న ఆ పాయసం దగ్గరికి వెళ్తాడు. కొంచెం తిని ఆ పాయసాన్ని రుచి చూస్తాడు. పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉంటుంది. అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు. గౌరీ చెప్పేది వినకుండా అనవసరంగా వేడివేడి పాయసంలోకి నా మూతి పెట్టి నేను కాల్చుకున్నాను. ఇంత రుచికరమైన పాయసాన్ని నా ఆత్రంతో నేలపాలు చేశాను. గౌరీ చెప్పింది పూర్తిగా విని ఉంటే చాలా బావుండేది. చెప్పకముందే వేడివేడి పాయసంలోకి మూతి పెట్టాను. ఆ కోపంతో గిన్నెను విసిరేశాను. ఎంతో రుచికరమైన పాయసాన్ని నా ఆత్రంతో నేలపాలు చేసుకున్నాను అంటూ చాలా బాధపడతాడు. అందుకే ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు మనము పూర్తిగా వినాలి. సగం విని మనకు నచ్చిన పని చేస్తే నష్టమే జరుగుతుంది. ఆత్రం, అవివేకం, తొందరపాటు అన్ని విషయాల్లో మంచివి కావు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.